మీలో ఎంతమందికి ములక్కాడ టమాటా కూర అంటే ఇష్టం చెప్పండి. ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే కదా. ములక్కాడలు ముందుగా ఉడికించేసుకుని కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుని ఆ నీటితో సహా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కడాయిలో ఆయిల్ వేసేసి పోపు సామాన్లన్నీ వేసేసుకుని వేయించుకోవాలి. పోపు సామాన్లు అంటే తెలుసు కదండి, రోజు చెప్పక్కర్లేదు. అయినా సరే ఒకసారి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని వేయించేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాతే వేయాలి మిగిలినవన్నీ. అలాగే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా వేగిన తర్వాత ఉప్పు, కారం, అలాగే ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ముందు ములక్కాడలో వేసాం కదా, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు వేసేసాను. అవన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటోలు వేసేసి కొంచెం మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ములక్కాడలు వేసేయడమే. మునక్కాయలు నీటితో సహా వేసేయాలి. మిగిలిన నీళ్ళు అయితే టమాటాలతో వస్తుంది. ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. పైన కొత్తిమీర వేసేసుకుంటే మన తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన గుమగుమలాడే మునక్కాడ టమాటో కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ తోటి ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.